హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో సగ్గు బియ్యంతో మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్నాక్స్ ఐటమ్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు సగ్గు బియ్యంతో కారం మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. లావుగా ఉండే సగ్గుబియ్యం ఇవి. మీరు చిన్నవైనా సన్నగా ఉండే సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడి చేసుకొని దీనిలో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని కొద్దిగా వేసి వేయించుకుందాం. ఇలా మరుగుతున్న ఆయిల్లో వేస్తే ఇలా పైకి తేలుతాయి. వీటిని ఒకసారి అటు ఇటు తిప్పి బాగా వేగిన తర్వాత ఇలా ఒక గట్టితో తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాం. ఈ కప్పు సగ్గుబియ్యాన్ని నేను రెండు మూడు సార్లు వేసి వేయించాను. ఇలా నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత ఇవి పైకి తేలిన తర్వాత కూడా 1 నిమిషం అటు ఇటు కదిపి వేయిస్తే బాగా వేగుతాయి. లేకుంటే లోపల గట్టిగానే ఉంటుంది. ఇలా కాకుండా ఇట్లా బాగా వేయించుకోండి. అలాగే ఇప్పుడు సగ్గుబియ్యం వేగిన తర్వాత 1/2 కప్పు అటుకులను కూడా తీసుకొని ఇదే నూనెలో వేయించుకుందాం. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే అవి వేసుకోవచ్చు. పల్చటివి కానీ దొడ్డుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు. వీటిని కూడా వేయించుకొని బెల్లంలో వేసుకుందాం. అలాగే ఇదే నూనెలో 1/2 కప్పు వేరుశనగ పలుకులను కూడా వేసి వేయించుకుందాం. కాగుతున్న నూనెలో కాబట్టి తొందరగానే వేగుతాయి. ఇవి కూడా తీసుకొని ప్లేట్లో వేసుకొని అదే నూనెలో ఒక గుప్పెడు అంటే ఒక 20-25 జీడిపప్పులను కూడా వేసి వేయించుకుందాం. ఇవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుందాం. ఇవి అలా వేయించుకున్న మొత్తం పదార్థాలు ఇవి. వేయించుకున్న జీడిపప్పులు, వేయించిన అటుకులు, వేయించిన వేరుశనగ పప్పులు, వేయించిన సగ్గుబియ్యం, వేయించుకున్న కరివేపాకు. ఇప్పుడు వీటిని మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి కలిపి దీనిలో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇవి మొత్తం మిశ్రమం కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలా బాగా కలిపి ఒక బౌల్లో తీసుకుందాం. ఇవి వారం 10 రోజులు ఉంటుంది మిక్చర్. మా వంటగదిలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సింపుల్గా చేసుకునే స్నాక్స్ ఐటమ్ సగ్గు బియ్యంతో మిక్చర్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.